హీరోయిన్ త్రిష యొక్క బాత్రూమ్ ఫొటోస్ లీక్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో గతంలో కూడా త్రిషకు సంబంధించినటువంటి బాత్రూమ్ వీడియో అంటూ చాలా మట్టు కూడా వైరల్ అయింది. సో ఆ తర్వాత త్రిష గారే స్వయంగా రియాక్ట్ అవుతూ అసలు ఆ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినప్పటికీ బట్ అప్పటికీ జరగాల్సినంతా కూడా జరిగిపోయింది. చాలా వైరల్గా మారిపోయింది ఆ వీడియో. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఇది నిజమేనా కాదా, ఎవరైనా ఏఐ క్రియేటెడ్ ఫొటోసా అని చెప్పేసి రకరకాలుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫొటోస్ కూడా నిజంగా తనవేనా కాదా, ఎవరైనా ఎడిట్ చేశారా, ఏఐ వీడియోసా ఏఐ ఫొటోసా అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా త్రిష ఫొటోసే అంటూ చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ ఇంకా త్రిష గారి సంగతి మనకు తెలుసు. తను ఇప్పటికి కూడా గత 20 ఏళ్ళుగా కూడా తిరుగులేని హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇంకా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో ఒక వెలుగు వెలిగినటువంటి హీరోయిన్ ఇప్పటి కూడా అదే వెలుగుని ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఇప్పటికి కూడా ఇంకా సినిమాలు చేస్తూ మంచి జీవితాన్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. సో మరి అప్పట్లో విజయ్ దళపతికి తనకి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి రకరకాలుగా ఎంతమంది ఏ విధంగా అనుకున్నా కూడా తను అలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటి, తను ఏ విధమైనటువంటి సినిమాలు చేయాలి, తను ఏం చెయ్యాలి, తను ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి తను ముందుకెళ్తూనే ఉంది. బట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు సెలబ్రిటీస్ లైఫ్కి కానీ వాళ్ళ ఫొటోస్కి కానీ ఏ మాత్రం కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. వాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయడం, వాళ్ళు కనీసం తినడానికి ప్రశాంతంగా తినడానికి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం, వాటిని వదిలిపెట్టడం, సోషల్ మీడియా అప్లోడ్ చేయడం. సో ఇలాంటిది విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. కనీసం వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తున్నారా, వేరే కంట్రీస్కి వెళ్తున్నారా అంటే అక్కడ కూడా ఎయిర్పోర్ట్లో కూడా రెడీగా ఉంటారు ఫొటోస్ పట్టుకొని. వాళ్ళకి ఎక్కడ కనిపించినా కూడా అంతే సంగతి. సో ఇప్పుడు వాళ్ళ కంప్లీట్గా ఒక పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఇంకా వేరే వాళ్ళతో సినిమా పరంగా బయటికి వెళ్ళినా కూడా ఓకే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, పెళ్లి చేసుకున్నారా, వాళ్ళకి వదిలిపెట్టేస్తున్నారు, వీళ్ళతో మెయింటైన్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళ జీవితంలో వాళ్ళు తిన్నా తప్పే, పడుకున్నా తప్పే, కూర్చున్నా ఇలాంటి అంటే ఈ విధంగా మారిపోయింది అనమాట. సో అలాంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రీసెంట్గా చాలామంది సెలబ్రిటీస్ కూడా కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. కోర్టు కూడా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ఫొటోస్ కానీ, వాయిస్ కానీ, వీడియోస్ కానీ ఏవి కూడా యూజ్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారనమాట. నోట్ అనేది ఉత్తర్వులు జారీ చేయించుకుంటున్నారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా ఇది అవసరం అనే విధంగా అలాంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు కూడా మరి ఈ ఫొటోస్ నిజంగా త్రిష గారివేనా అంటే దాన్ని కూడా నమ్మకంగా చెప్పలేము. బట్ ఇక్కడ ఆ బాత్రూంలోకి స్నానానికి వెళ్తున్నట్టు అని చెప్పేసి రెడీగా ఉన్నానని చెప్పేసి తర్వాత కంప్లీట్గా రెడీ అయ్యి, సో ఇక్కడ ఈ 3 ఫొటోస్లో కామన్గా ఉంది అంటే ఫోన్ అనేది సేమ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇంత పకడ్బందీగా ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ చేస్తారంటే ఖచ్చితంగా కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇది నిజం అనుకోవచ్చు, అదేవిధంగా ఫేక్ అని కూడా అనుకోవచ్చు. మరి దీనికి కూడా గతంలో వీడియోకి ఏదైతే రియాక్ట్ అయ్యిందో త్రిష గారు, సో అదేవిధంగా ఈ ఫొటోస్ కూడా ఏమైనా రియాక్ట్ అవుతుందా, వెయిట్ చేసి చూడాలి.